ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే ఇందాకే సాయంత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూసాం అనమాట. టైటిల్ యాక్చువల్గా పొడుగ్గా ఉంది, కానీ మ్యాటర్ ఏంటంటే సినిమా ఒకసారి మంచిగా చూసేయచ్చు. అది కూడా ఏంటంటే ఇది మీ దోస్తులతోని ఎంజాయ్ చేసే మూవీ అనమాట. పేరెంట్స్తో అదంతా ఏమో కానీ మన ఫ్రెండ్స్తో పోతే మాత్రం ఫుల్ మజా వస్తుంది. సేమ్ ఇది వెరీ రిలేటివ్ టు స్టోరీ ఫర్ యూత్ అన్నట్టు. అయితే సింపుల్ స్టోరీ లైన్, హీరో ఉంటాడు, హీరోయిన్కి ఒక ఎక్స్ ఉంటుంది, అది కాకుండా ఇంకొక ఆమెతో పెళ్ళి అవుతుంటుంది. ఆ టైంలో ఎక్స్ నుంచి ఒక ఇన్విటేషన్ కార్డ్ వస్తుంది, అయిందంటే ఆమె పెళ్ళని. హీరో యాక్చువల్గా దాన్ని తట్టుకోగలుగుతాడా లేదా అనేది స్టోరీ. అయితే స్టోరీ చాలా సింపుల్ అయిపోతుంది, కానీ యాక్చువల్గా స్క్రీన్ ప్లే మంచిగా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ ఎస్పెషల్లీ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవడు రాసిండో కానీ భయ్య, అరే వాడి సీన్లు మాత్రం పక్కా మనం 100% నవ్వుతాం. ఆ లెవెల్లో వాళ్ళు మంచి డైలాగ్స్ అండ్ తన స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా అంతా కూడా బాగా సెట్ చేశారు క్యారెక్టర్ని. అండ్ కమింగ్ టు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, అండ్ మనకి టేకింగ్ అంతా సినిమాటిక్ లెవెల్, ఆ లెవెల్ కాకుండా సార్ మనకి మంచి రిచ్ సినిమాటిక్ ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ కెమెరా యూజ్ చేసినట్టు అట్లా తెలియదు. ధనుష్ మరి ఫస్ట్ టైం ఫిలిం డైరెక్షన్, సెకండ్ టైం డైరెక్షన్ నాకు తెలీదు, కానీ యాక్చువల్గా బాగా డైరెక్ట్ చేశాడు అనమాట. థిన్ స్టోరీ లైన్ని మంచి క్యారెక్టర్ కల్మినేషన్తో అంతా కూడా చాలా బాగా సెట్ చేశాడు. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఇట్లా చెప్పాను కదా, చీప్ క్వాలిటీ స్క్రీన్ ప్లే అనేది, లేకపోతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ కలర్స్ కానివ్వండి, అంతా కూడా మనకంత చీప్గా ఎక్కడ అనిపించదు. చాలా నీట్గా, చిన్న సినిమా అయినా సరే చాలా బాగా తీశారనమాట. అండ్ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా ఒకసారి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, అండ్ మంచి కామెడీ కూడా పండిందనమాట. అది మా రివ్యూ. అండ్ అట్లనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫుడ్ రివ్యూలు ఇంకా అన్నీ కూడా ఏదంటే సజెస్ట్ చేయండి, మేము పెట్టేస్తాము. సినిమాలు ఎట్లాగైనా మేము పెట్టేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ.